కొద్ది సమయం పాటు తండ్రి మీ మాటల దగ్గరకు వస్తూ ఉండగా మీ వాక్యమే మమ్మలను బలపరిచేది, మీ వాక్యమే మమ్మలను స్థిరపరిచేది, మీ వాక్యమే మమ్మలను నడిపించేది, మీ వాక్యమే మా జీవితాలకు ప్రయోజనకరమైనది అని చెప్పి నమ్ముతూ వచ్చిన మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ ఆల్ నైట్ ప్రేయర్లో మీరు వినిపించబోయేటటువంటి ప్రతి మాట కూడా మా జీవితాలకు ప్రయోజనకరముగా మలచమని చెప్పి కోరుతూ మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ అనంత మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ క్రీస్తు నామములో ఈ ప్రార్థన వినయముతో మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. రైట్, మంచిదండి. దేవుని మహాకృపను బట్టి నిజంగా కూడా ఆయన సన్నిధిలో గడపడానికి అవకాశము ఆయనే ఇవ్వాలి, ఆయుష్ కూడా ఆయనే మనకు అనుగ్రహించి పెట్టాలి. ఎందుకంటే దేవుడు అని చెప్పాడంటే ఆయన అందరికంటే కూడా చాలా గొప్పవాడు అని చెప్పి మనందరికీ తెలుసు. కానీ ఆ గొప్పవాడైనటువంటి దేవుడు నీ గురించి, నా గురించి నేను గొప్పవాడని అని చెప్పి వింటూ, నేను గొప్పవాడని అని చెప్పి చెబుతున్నటువంటి నా దృష్టికి నీవెలా ఉన్నావు అని చెప్పనని మనల్ని ఆయన అడుగుతూ ఉంటున్నాడు అని చెప్పి ఒక్కసారి మన ఆలోచనల్లో మనం ప్రశ్నించుకుంటే మన జీవితం అనేటటువంటిది దేవునికి నిజంగా ప్రయోజనకరముగానే ఉందా, లేదా ఇదిగో మన జీవితాన్ని బట్టి దేవుడు ఏమైనా కానీ ఒకవేళ ఆయన బాధపడుతున్నాడా అని చెప్పి మనం అందరం కూడా కలిసి మనం ఆలోచన చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే వాక్యాన్ని విన్నప్పుడు ఎలా ఉంటుంది అని చెప్పండి అంటే అవి దేవుని మాటలు కాబట్టి ఆయన చాలా గొప్పవాడు, నిజంగా ఇదిగో నా జీవితంలో ఎన్నో మేలులు చేసినటువంటి గొప్ప దేవుడు అని చెప్పి చెబుతున్నటువంటి మనము మన జీవితాలు అనేటటువంటివి నిజంగా కూడా మనకు కానీ పరలోకములో ఉన్నటువంటి దేవునికి కానీ ఏమాత్రమైనా కానీ ప్రయోజనకరముగా ఉన్నవా అని చెప్పి మనం ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే సంఘం అనేటటువంటిది ఇదిగో ఒకరిని బట్టి అది అలా ఆగిపోయేటటువంటిది కాదు, కానీ ఒకరిని బట్టి మరొకరు ద్వారాగా సంఘం అనేటటువంటిది అది నిరంతరము కూడా దేవుని చేత నడిపించబడేటటువంటిది అని చెప్పి ఖచ్చితంగా మనం గుర్తెరిగితే ఈ సంఘం అనేటటువంటిది ఏనాటి నుంచో ఇదిగో ప్రారంభమయ్యి ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కంటే వెనక ప్రకటించినటువంటి ప్రవక్తలు కానీ, రాజులు కానీ, న్యాయాధిపతులు కానీ వీళ్ళందరూ కూడా దేవుని గురించి ప్రకటించుకుంటూ వస్తున్నప్పటికీ కూడా ఆ ప్రకటన అనేటటువంటిది ఈనాటికి కూడా ఆగలేదు. అంటే ఆయన మాటలు ఎంత గొప్పవి, ఆయన ఎంత గొప్పవాడు అన్నటువంటి దానిని మనం ఖచ్చితంగా మనం గుర్తెరగాలి అని చెప్పి దేవుడు చెబుతున్నాడు. అందుకే ఇదిగో ఈ వాక్యం అనేటటువంటిది మనకు అవసరమైనటువంటిది ఏదైనా ఉంది అని చెప్పానంటే ఇది నాకు ఉపయోగం, నాకు ప్రయోజనకరము అని చెప్పి దానికోసం ఎంతైనా కానీ మనం కష్టపడడానికి ఇష్టపడతాం. ఉద్యోగి ఇదిగో నెల అయ్యేపాటికి నాకు జీతం వస్తుంది అని చెప్పి ఈ జీతం నాకు ఉపయోగం, ప్రయోజనకరము అని చెప్పి కష్టమైనప్పటికీ కూడా ఆ వృత్తిని కొనసాగిస్తాడు. ఎందుకు అని చెప్పానంటే ఓ లాభం, ఓ ప్రయోజనం. అంటే ఇదిగో ఇది నాకు అవసరము అన్నటువంటి దానిని బట్టి దేవుడు మన జీవితాలను కూడా ఇదిగో నీవు నాకు అవసరము అని చెప్పి ఆయన మనల్ని ఏం చేస్తున్నాడో తెలుసా? మన కోసం, మన సంపాదన కోసం మనమైతే ఎంత కష్టాన్ని అయినా కానీ తీసుకుంటాం. పరలోకంలో ఉన్నటువంటి దేవుడు ఇదిగో నీ అవసరం నాకున్నది అని చెప్పి నువ్వు నాకు కావాలి అని చెప్పి మనల్ని ఏర్పాటు చేసుకుని
మనకి శరీరాన్ని నిర్మించి ఈ శరీరములోనికి ఆత్మను ప్రవేశపెట్టి ఈ శరీరములో ఉంటున్నటువంటి ఆత్మకు ఇదిగో నేను వినిపించే మాటలో ప్రయోజనకరముగా ఉండాలి అని చెప్పి నీ జీవితం పరలోకానికి వచ్చేటటువంటి ప్రయోజనకరముగా ఉండాలి అని చెప్పి ఏనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఆయన మాటలు వినిపిస్తూ ఉంటుంటే భక్తి అనేటటువంటి దానిని మనం ఎలా చేస్తున్నాము అని చెప్పానన్నదే మనం ఖచ్చితంగా మనం ఆలోచించాలి. ఏదో వచ్చాము, కొద్ది సమయం విన్నాము, అమ్మయ్య గడిపేశాం, అయిపోయింది, వెళ్ళిపోదాము అని చెప్పని అనుకుంటే అది భక్తి కాదు. భక్తి అనేటటువంటిది భయముతో కూడుకున్నటువంటిది అని చెప్పి మనం ఆలోచించాలి. అందుకే ఇదిగో దేవుడంటే భయము భక్తి ఈ రెండింటినీ కూడా కలిగి ఉన్నప్పుడు దేవుని మనస్సు, ఆయన గొప్పతనం అనేటటువంటిది మనకు అర్థమవుతూ ఉంటుంది. ఇది మనం ఆలోచించాలి. ఎందుకంటే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇదిగో రక్షణ పొందేటటువంటి వారు కొద్దిమంది అయితే ఆ రక్షణను కొనసాగించేటటువంటి వారు ఎంతమంది? ఇదిగో బాప్తిసం తీసుకునేటటువంటి వారు కోకొల్లలుగా ఒకవేళ కనబడితే ఆ రక్షణను నిర్లక్ష్యం చేసేటటువంటి వాళ్ళు ఉన్నారంటారా లేదంటారా? ఉన్నారు. అందుకే ఇదిగో మనం చేసేటటువంటి ఈ భక్తి అనేటటువంటిది ఏదో నా అవసరాలు తీర్చుకోవడం కోసం, ఒకవేళ నాకు అనారోగ్యం వస్తే ఆ అనారోగ్యాన్ని బాగు చేసే దేవుడు మాత్రమే అని చెప్పి అనుకోవడం, ఏదన్నా ఇబ్బంది అయితే ఇదిగో సేవకుడు ఉన్నాడు కదా, ప్రార్థన చేస్తాడు కదా, ఆయన చూసుకుంటాడులే, ఇక నేను మామూలుగా సాధారణంగా వెళ్ళొస్తే సరిపోతుందిలే అని చెప్పి ఏదో సాధారణంగా చేసేటటువంటిది కాదు భక్తి. అసలు నిజంగా మనం చేస్తున్నామా అని చెప్పానంటే చేస్తున్నాం. ఎలా చేస్తున్నామో తెలుసా? మనకు అనుకూలంగా మనం చేస్తున్నాం. దేవునికి అనుకూలంగా చేసేటటువంటి వారు లేరు. ఇదిగో మనం ప్రార్థన చేస్తున్నాం, ఎలా చేస్తున్నామో తెలుసా? మనకు నచ్చినట్టుగా చేస్తున్నాం, దేవునికి నచ్చినట్టుగా చేయడంలే. ఆయన సన్నిధిలోనికి నిజంగా మనం వస్తున్నాం. ఎలా వస్తున్నాము అని చెప్పానంటే ఇదిగో దేవుడు నా అవసరతనే తీర్చుతాడు. ఎందుకంటే దేవుని మనస్సును తెలుసుకోవాలి, ఏమైనా కానీ ఆయన కోసం నేను బ్రతకాలి అన్నటువంటి ఆలోచన మనిషిలో కలగడం లేదు. ఇది ఎప్పుడు కలుగుతుంది అని చెప్పానంటే మనం చేసేటటువంటి ప్రార్థన, ఆ ప్రార్థన గనక దేవుడు అనుకున్నట్టుగా గనక ఒకవేళ చెయ్యకోకుండా, అందుకే ప్రార్థన చేసేటప్పుడు ఇదిగో మనం ఎవరన్నా చేస్తూ ఉంటున్నప్పుడు వింటూ ఉంటుంటే ఎలా ఉంటుందో తెలుసా? హృదయంలో ఒక సంతోషం కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ ప్రార్థన కూడా బాప్తిస్మము ద్వారాగా మనలోనికి వచ్చినటువంటి పరిశుద్ధాత్మ ప్రేరేపణతో చేసినప్పుడు ఆ ప్రార్థన మనలనే ఇదిగో వినేటటువంటి వారిని అనేక మందిని కదిలించేటటువంటి గొప్పది. ఒక భక్తుడు అంటాడు కదా, పైసా ఖర్చు లేకోకుండా ప్రార్థన ప్రపంచానంతటనే తిరిగి వచ్చేస్తుంది. మణిపూర్ ప్రజల గురించి ప్రార్థన చేశారా? వెళ్ళిందా ప్రార్థన? ఎంత ఖర్చు అయింది అంటే ప్రపంచం ఎలా తిరిగి వద్దాయి అని చెప్పానని ఒకవేళ అనుకుంటే దానికి ఉదాహరణ అనమాట. చేశారా చేయలేదా? వెళ్ళింది అక్కడికి అంటే అది ఎంత గొప్పది అని చెప్పి మనం ఖచ్చితంగా మనం ఆలోచించాలి. మనం చేసే ప్రార్థన అయినా కానీ, ఆయన వినిపించేటటువంటి మాటలైనా కానీ ఇవన్నీ ఎంత గొప్పవి అని చెప్పానంటే మనం సరిగా ఆలోచించలేకపోతున్నాం. ఏదో చేసేస్తున్నాం, ఏదో వస్తున్నాం, ఏదో వెళుతున్నాం, ఇలాగే అని చెప్పాను అన్నట్టుగా అనుకుంటూ వింటున్నాం. విన్నటువంటిది నిజంగా ఇది నాకు ప్రయోజనకరముగా ఉందా లేదా నా జీవితానికి నిష్ప్రయోజనకరముగా ఉందా మనం ప్రశ్నించుకోవలసిన అవసరత ఉన్నది. అందుకే భక్తుడైనటువంటి పౌలు గారు యవనస్తుడైనటువంటి తిమోతి గారికి ఆయన చెబుతున్నటువంటి మాటను చూస్తే నిజంగా మనకు తెలిసింది కానీ ఆశ్చర్యం అది. ఎందుకంటే వాక్యం ఎప్పుడూ కూడా మనకు ఒక నూతనత్వాన్ని పుట్టించేటటువంటి గొప్పది అని చెప్పి మనం గుర్తెరగాలి. తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక
4వ అధ్యాయము 7-8 వచనాలని జాగ్రత్తగా చదువుతాం. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొనుము. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టికే ప్రయోజనకరమగును గాని దైవభక్తి ఇప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును. ఏం చెబుతున్నాడు అని చెప్పాడంటే, దైవభక్తి అనేటటువంటిది ఉన్నది. ఆ దైవభక్తిని మనము చేస్తే అది చెయ్యాలి అని చెప్పానంటే ముసలమ్మ ముచ్చట్లు విసర్జించాలి అని చెప్పని అంటున్నాడు. అంటే సమయాన్ని వ్యర్థం చేసుకోకూడదు, ఏది పడితే అది మాట్లాడకూడదు అని చెప్పని అంటున్నాడు. ఎలా పడితే మనం అలా ఉండకూడదు అని చెప్పని అంటున్నాడు. ఏమండి, మనిషి చెబితే మనం నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు, కానీ దేవుడు చెబుతున్నాడు అని చెప్పానంటే ఖచ్చితంగా మనం నమ్మాలి. ఇదిగో వ్యర్థమైనటువంటి మాటలనే విసర్జించాలి అని చెప్పని అంటున్నాడు. అందుకే 8వ వచనములో శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టికే ప్రయోజనం అని చెప్పని అంటున్నాడు. అంటే ఇదిగో ఈ భూమి మీద బ్రతుకుతున్నాం. ఒక తల్లి తండ్రి ఏం చేస్తారు అని చెప్పానంటే, బిడ్డ భవిష్యత్తు కోసం వాడు మంచి ప్రయోజకుడు అవ్వాలి అని చెప్పని ఏం చేస్తారు, వాడి కోసం కష్టపడతారు. అవును కదా. నా కొడుకు ఎలా ఉన్నా కానీ పర్వాలేదులే, నా కూతురు ఎలా ఉన్నా కానీ పర్వాలేదులే అని చెప్పని అనుకుంటారా? అనుకోరు. వాడి జీవితం దేవునికి ఉపయోగపడాలి. ఇదిగో అనేక మందికి ప్రయోజనకరముగా ఉండాలి. వాడి జీవితం అనేక మందికి ప్రయోజనకరముగా ఉండాలి. అందుకే ఈ శరీర సంబంధమైనటువంటి దాని గురించి మనం ఆలోచిస్తే అది కొంత మట్టికి మాత్రమే నీకు ఉపయోగపడుతుంది. అనగా మనం చేసేటటువంటి పనులైనా కానీ, మనం తీర్చుకునే అవసరాలైనా కానీ, మనకు ఉన్నటువంటి అవసరమైన వస్తువులైనా కానీ, ఇవేవైనా కానీ కొద్ది కాలము మట్టుకు మాత్రమే ఉండేటటువంటివి. కానీ దేవుని కోసము చేసేటటువంటి భక్తి, ఆయన కోసం బ్రతికితే చెబుతున్నాడు, ఇప్పుడు భూమి మీద జీవించి ఉండేటటువంటి జీవము విషయములో రాబోయేటటువంటి జీవం ఒకటి ఉన్నది. ఆయన కోసం బ్రతికితే ప్రతి దాన్ని కూడా నేను ఇస్తాను అని చెప్పని అంటున్నాడు. ప్రతి అవసరతని కూడా నేను తీర్చుతాను అని చెప్పని అంటున్నాడు. వాగ్దానముతో కూడినదైనందున, ఏంటి ఆ వాగ్దానం అని చెప్పానంటే నిత్య జీవం. ఆ నిత్య జీవాన్ని మనకిస్తాను అని చెప్పి అన్నాడు. కాబట్టి ఇదిగో అన్ని విషయాలలో కూడా దైవభక్తి ఎలా ఉంటుంది అని చెప్పని అంటున్నాడు, ప్రయోజనకరంగా మనకు అవసరం అవుతుంది అని చెప్పని అంటున్నాడు. అది నీకు ఉపయోగం అని చెప్పని అంటున్నాడు. ఇదిగో ఈ భక్తి వాగ్దానముతో కూడుకున్నది అని చెప్పని అంటున్నాడు. ఆయన ఇదిగో మనకు చేసినటువంటి వాగ్దానం ఏంటి అని చెప్పానంటే, ఆయన తానే మనతో చేసినటువంటి వాగ్దానం ఏంటి అని చెప్పానంటే, నిత్య జీవము అనుగ్రహించుననున్నదియే ఆయన మనతో చేసినటువంటి వాగ్దానం. అంటే దైవభక్తి ఎప్పుడైతే అనగా దేవుని కోసం, అనగా దేవుడు అనుకున్నట్టుగా మనం బ్రతికితే దేవుడు మనకి ఇదిగో వాగ్దానం, అనగా ఆ నిత్య జీవాన్ని మనకిస్తాను అని చెప్పి అంటున్నాడు. ఇది మనం ఖచ్చితంగా మనం ఆలోచించాలి. అనగా ఇదిగో శరీర సంబంధమైనటువంటి సాధకం కొంచెము మట్టికే ప్రయోజనకరం అంటున్నాడు. దేవుని కోసం బ్రతికితే అన్నింటినీ నేను ఇస్తాను అని చెప్పి అంటున్నాడు. అందుకే మనకు అవసరమైనటువంటి దానికోసం, మనకు ప్రయోజనకరమైన దానికోసం ఎంతైనా కానీ మనం కష్టపడతాం, ఏదైనా కానీ మనం చేస్తాం. కానీ దేవుని నిమిత్తం ఇదిగో ఆయన మనల్ని కోరుకునేది ఏంటో తెలుసా? నీ ప్రయోజనాన్ని కోరే
అరే ప్రార్థన చేయి అని చెప్పని అంటున్నాడు. నా ప్రయోజనాన్ని కోరి దేవుని సన్నిధిలో గడుపు అని చెప్పని అంటున్నాడు. నా ప్రయోజనాలను కోరి మన భవిష్యత్తు బాగుండాలి అని చెప్పి దేవుడు ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. అలా మనము ఆయన అనుకున్నట్టుగా మనము చేస్తున్నామా అని చెప్పానంటే లేదు అని చెప్పి మనం ఒప్పుకోవాలి. ఎందుకంటే అంతా మన స్వప్రయోజనమే. అంతా కూడా ఇదిగో నేనే బాగుండాలి, ఇదిగో సమాజంలో గొప్పగా కనపడాలి, ఇదిగో నాకే అన్నీ తెలుసు అనేటటువంటి ఆ ధోరణితో సమాజంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఉంటున్నారు అని చెప్పానంటే ఈ మాటలన్నీని మనం చేసే ప్రార్థనలన్నీ కూడా ఎక్కడ నిష్ప్రయోజనమైపోతాయి అని చెప్పి దేవుడు బాధపడుతున్నాడు. ప్రియులారా, ఒకనాటి ఇశ్రాయేలీల ప్రజల జనాంగం మనకు తెలుసు. ఇదిగో నా ప్రజలు అని చెప్పని అంటాడు ఆయన మాట్లాడేటప్పుడు. నా ప్రజలు అని చెప్పని అంటాడు. నేను ఏర్పరచుకున్నటువంటి నా ప్రజలు అని చెప్పని అంటాడు. కానీ వాళ్ళని కాపాడుకోవడం కోసం తప్పిపోతూ ఉంటుంటే ఎంతమందిని నిజంగా దేవుడు లేవనెత్తాడు, ఎంతమంది రక్షకులను పుట్టించాడు అనగా న్యాయాధిపతులని. ఇదిగో వారిని కాపాడడం కోసం ఎంతమంది రాజులని ఆయన ఏర్పాటు చేశాడు, ఎంతమంది ప్రవక్తలను నిలబెట్టాడు, ఎన్ని మాటలు వినిపించాడు. నిజంగా ఆయన ప్రేమ అనేటటువంటిది ఎంత గొప్పది అని చెప్పానంటే నటిస్తున్నావు, నువ్వు మారతావు అని చెప్పి అవకాశం ఇస్తున్నా అని చెప్పని అంటున్నాడు. ఏమండి, ఎన్ని సంవత్సరాలు నిజంగా కూడా దేవునికి దూరంగా ఉన్నారు మనకు తెలుసు చరిత్ర. ఎన్ని సంవత్సరాలు వారిని పోషించాడు. 40 సంవత్సరాలు ఎవరన్నా ఫ్రీగా ఫుడ్ పెడతారా? ఒక 4 రోజులు వరుసగా ఇదిగో మీ ఇంటికి సేవకుడు వచ్చాడని చెప్పానంటే పెడతారు. రోజు వచ్చేస్తున్నాడు ఏంట్రా బాబు అని అంటారు. ఇంకే పని లేదనుకుంటా. అంటే దేవుని ప్రేమ ఇదిగో మనం సరిదిద్దుకుంటాము అని చెప్పి, మారతాము అని చెప్పి ఎన్ని మాటలు వినిపిస్తూ, ఇదిగో ఎన్నిసార్లు మోకరించి ప్రార్థన చేసాం, ఎన్నిసార్లు దేవుని వాక్యాన్ని విన్నాం. ఇదిగో బోధించేటటువంటి మేము ఎన్నిసార్లు ఇదిగో వాక్యాన్ని బోధిస్తున్నప్పటికీ కూడా దైవభక్తి చేసేటటువంటి విధముగా ఉంటూ ఆ భక్తి నీకు ప్రయోజనకరముగా ఉందా లేదా అని చెప్పి ఆయన అడుగుతూ ఉంటున్నప్పుడు ఇదిగో పూర్వీకులుగా ఉంటున్నటువంటి ఇశ్రాయేలీల వాళ్ళు నా మాట విన్నా కానీ నాకు ప్రయోజనకరముగా లేరు అని చెప్పని అంటున్నాడు. ఈరోజు కూడా ఏదో మన మీద గొప్పడము అని చెప్పానని మనం అనుకోవడానికి వీల్లేదు. ఇదిగో వాళ్ళ వాక్యాన్ని విన్నారు, విని ఏమయ్యారు అని చెప్పని అన్నది ఒక్కసారి చూద్దాం. చూడండి, ముగించేస్తాను. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము మొదటి 2 వచనాలని జాగ్రత్తగా చదువుదాం. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించదమను వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందము. భయపడాలి అని చెప్పాను అంటున్నాడు దేవుడు. దేవుని కొరకు బ్రతుకుతూ ఆ భక్తి మనము చేయాలి అనుకుంటున్నప్పుడు దేవభక్తి చేస్తే ఇదిగో వాగ్దానం అనేటటువంటి నిత్య జీవాన్ని ఇస్తానంటున్నాడు. అమ్మో, ఇదిగో ఒకవేళ నేను తప్పిపోతే దేవుడు నాకు ఇస్తానన్నటువంటి ఆ పరలోకాన్ని నేను కోల్పోతానేమో అన్నటువంటి ఆ భయం మనలో ఉండాలి అని చెప్పని అంటున్నాడు. 2వ వచనం, వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడిను, కానీ వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయను. ప్రయోజనమైందా వాక్యం? వాళ్ళకే
నువ్వు దేవభక్తి చేస్తే అనగా దేవుని కోసం బ్రతికితే ఆ భక్తి నిన్ను ప్రయోజనకరుడుగా నిలబెడుతుంది అని చెప్పని అంటున్నాడు. విన్న వాక్యాన్ని ఇదిగో విడిచిపెట్టి విశ్వాసము కలిగి కనుక మనము లేకపోతే, ఏదో వస్తున్నాను వింటున్నాను వెళ్ళిపోతున్నానని చెప్పానంటే ఒక నిష్ప్రయోజనమైనటువంటి వారుగానే మనం మిగిలిపోతామంటున్నాడు. అంటే ఇదిగో వాళ్ళైతే విన్నారో వారికి ప్రకటించినట్లే ఇదిగో ఈ రోజుకి కూడా, ఆనాటి నుంచి ఈనాటికి కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఇదిగో యెరూషలేములో ఆయన ప్రకటింపబడినటువంటి సంఘముగా అనేక ప్రాంతాల నుంచి వచ్చి అక్కడ వాక్యాన్ని విన్నటువంటి ప్రజలు ఆయన ప్రకటించిన బోధ ఈరోజు ఇక్కడ ఈ కొయిలుగూడెం ఈ సంఘంలోనికి కూడా ఆ మాటలు వచ్చాయి అని చెప్పానంటే ఎంత గొప్పవి ఆయన మాటలని మనం ఆలోచించాలి. అయితే ఇదిగో వింటున్నాము అని చెప్పని అంటున్నాడు. విన్నప్పటికీ కూడా మనిషి విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు అని చెప్పని అంటున్నాడు. కనుక ఇదిగో విన్నటువంటి వాక్యం నిష్ప్రయోజనమైపోయింది అని చెప్పని అంటున్నాడు. అంటే మనం వింటున్నాం, నిజంగా దేవా నీతో సహవాసాన్ని కలిసి నేను ఉండాలి. మనం ఏ స్థితిలో పిలువబడ్డామో ఆ స్థితిలో దేవునితో సహవాసము కలిగి ఉండాలి, సంఘముతో సహవాసము కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా గొప్పవైనటువంటి మాటలు అని చెప్పి మనం ఆలోచిస్తే అమ్మో మనలో భయం కలుగుతూ ఉంది. ఆ వాగ్దానాన్ని నేను పొందుకోలేకోకుండా తప్పిపోతానేమో భయం వేసింది. ఎప్పుడన్నా మనకేదు ఎందుకు అని చెప్పానంటే ఇదిగో సేవకుడు చక్కగా ప్రార్థన చేశాడు కదా, ఇదిగో మా కుటుంబంలో ఇది జరిగింది, మంచిదే. మరి సేవకుడు వెళ్తాడో మరి నీ పరిస్థితి ఏంటి మనం ఆలోచించాలి. అంటే వాక్యం అనేటటువంటిది అది అన్ని విషయాలలో కూడా అది ప్రయోజనకరముగా మనలను తీర్చిదిద్దుతూ ఉంది అని చెప్పానంటే అందుకే వాక్యం ఏం చేస్తూ ఉంటుందో తెలుసా, వాక్యం ఏం చేస్తుందో తెలుసా, అదిరిపోయే ఇల్లు కట్టేస్తావమ్మా నువ్వు అని చెప్పాను అందో. వాక్యం ఏం చేద్దా తెలుసా, అదిరిపోయే జాబ్ ఇచ్చేద్దని చెప్పాను అందో. ముందు నా మీద ఆధారపడు అని చెప్పాను అంటది. ఇదిగో వాక్యం ఇదిగో నన్ను తెలుసుకో అని చెప్పాను అంటది. అది తెలుసుకుంటే అందుకే తిమోతి గారితో చెబుతున్నాడు పౌలు గారు, దేవభక్తి ఇప్పటి జీవము విషయములో రాబోయే జీవం విషయంలో నిన్ను నడిపించుకుంటూ వెళతాది అని చెప్పి అంటున్నాడు. అది మనం ఆలోచించాలి. అందుకే ఆ వాక్యం ఏం చేద్దా అన్నదే తిమోతి గారికి రాసినటువంటి 2వ పత్రికలో మనకు తెలిసిన మాట ఒకటి చూద్దాం. 3వ అధ్యాయము, తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును వాక్యము మనల్ని దిద్దితే ఆ వాక్యం బోధిస్తూ ఉంటున్నప్పుడు అది వింటున్నప్పుడు ఇదిగో నా జీవితాన్ని నా పాపపు స్థితిగతులను ఖండిస్తూ ఉంది అని చెప్పానని నీకు అనిపిస్తే, మనకు అనిపిస్తే ఆ వాక్యం ఇదిగో నిజంగా కూడా నా తప్పుల్ని దిద్దుతుంది అని చెప్పానని నీకు అనిపిస్తే ఇదిగో నేను నీతిగా బ్రతికితే ఒకవేళ నా జీవితంలో దేవుడు ఏదైనటువంటి శిక్షను అనుమతిస్తే ఇది నా ప్రయోజనకరము అని చెప్పని అనుకోవాలంటున్నాడు. ఇది నా జీవితానికి ప్రయోజనకరము అని చెప్పని అంటున్నాడు. ఒకవేళ అలా కాకోకుండా దేవుడు ప్రతి దినము కూడా అద్భుతంగా మిమ్మల్ని మీ కుటుంబాలని దీవిస్తాడు అని చెప్పానంటే బ్రహ్మాండంగా ఉంటుంది, మీకు మనకు అద్భుతంగా అదిరిపోద్ది. అలా కాకోకుండా ప్రార్థన నిజంగా కూడా చేస్తున్నావా దేవుడు అనుకున్నట్టుగా ఒకవేళ చేయకపోతే కనుక నువ్వు పాపం చేస్తున్నావు అని చెప్పానంటే అమ్మో చూసారా అంటే నేను చేస్తలేదని చెప్పాను అయ్యగారికి తెలిసిపోయింది.
ఎలా తెలిసిపోయింది? మన ముఖాన్ని చూసేసరికి అర్థమైపోద్ది. అందుకే ఎలా పడితే మనం అలా ప్రార్థన చేస్తే దేవుడు వినడు. ఇదిగో సేవకుడిని మెప్పించవచ్చు, మనుషులని మెప్పించవచ్చు, కానీ దేవుడు ఇదిగో నీ యొక్క మనసు అనేటటువంటిది ఎలాంటి మనసుతో నువ్వు చేస్తున్నావు అని చెప్పి ఆయన అంటున్నాడు. అందుకే దేవుడు చాలా దగ్గరగా ఉండి మనల్ని పరిశీలన చేస్తూ ఉంటుంటాడు. ఆయన ఏదో ఈ లోకంలో ఏదేదో చేద్దారి అని చెప్పి ఏవేవో పరుగులు తెద్దారి అని చెప్పి దేవుణ్ణి పక్కన పెట్టి మిగతా అన్నింటినీ లోకానంతటినీ కూడా మనకు దగ్గరగా తెచ్చుకుంటే ఏంటి ఉపయోగం? అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటారు మార్కు సువార్తలో, ఇదిగో ఒకడు సర్వలోకమనంతటినీ కూడా సంపాదించుకుని నీ ప్రాణం పోగొట్టుకుంటే, తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం అని చెప్పి అని అంటున్నాడు. చూసారా ఎన్నిసార్లు ఇదిగో మనల్ని గద్దిస్తూ ఉన్నాడో మనకు అర్థం కావాలి. ఇదిగో నీ ప్రాణం కోసమే, నీ ప్రాణం పోగొట్టుకుంటే, నీ ప్రాణం పోతే దేవుని కోసం బ్రతకకోకుండా, దేవుడు అనుకున్నట్టుగా నడుచుకోకుండా కనుక ఒకవేళ ఉంటే అది నువ్వు బ్రతికిన దానికి ఏమన్నా ప్రయోజనమా? కానీ నా దగ్గరకు వచ్చి కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఎలాంటి ఇరుకు వచ్చినప్పటికీ కూడా నా మీద ఆనుకుంటే నీకు ఒక ప్రయోజనకరమైనటువంటి దాన్ని ఇస్తాను. అది వాగ్దానముతో కూడినటువంటి మాట, పరలోకం అని చెప్పానని అంటున్నాడు. ఇది మనం ఆలోచన చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇదిగో వాక్యం మనకు వినిపిస్తున్నాడు, వారికి ప్రకటించినట్లు మనకును ప్రకటింపబడింది. ఇదిగో మనం అనుకుంటాం ఇశ్రాయేలీల ప్రజలు ఇదిగో ఎర్ర సముద్రంలో నడుచుకుంటూ వెళ్ళి కూడా దేవుని కోసం బ్రతకలేకపోయారు. మనం ఈ లోకములో ఇదిగో బ్రతుకుతూ దేవుని దగ్గరకు వచ్చి, సంఘంలోకి వచ్చి ఆయన కోసం ఇదిగో వాళ్ళు ఎలా అయితే సముద్రాన్ని దాటారో మనం కూడా ఇదిగో సంఘంలోకి వచ్చి దాటి పరలోకానికి వెళ్ళాలి అని చెప్పి అనుకుంటున్నాం. వాళ్ళ కనానిలోనికి ఎలా అయితే ప్రవేశించలేదో మనం కూడా పరలోకానికి ప్రవేశిస్తామంటారా? ఉన్నటువంటి దేవుడు చెయ్యమన్నటువంటి ఆ భక్తిని నిజంగా మనం చేస్తున్నామా అని చెప్పి మనం ప్రశ్నించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట చెబుతున్నాడు, ఒకసారి మనం చూద్దాం. మత్తయి గారు రాసినటువంటి సువార్త, మత్తయి సువార్త 5వ అధ్యాయము 27వ వచనాన్ని ఒకసారి చదువుతాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము, వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట విన్నారు కదా అంటున్నాడు. ఎక్కడ వినిపిస్తున్నాడు? ఈ మాటలన్నీ కూడా వాక్యములో వినిపిస్తున్నాడు. ఇదిగో వారు కూడా విన్నారు, వారును ఇదిగో మీ వలే విన్నారు అని చెప్పని అంటున్నాడు. కానీ విశ్వాసం ఉంచలేదు, నిష్ప్రయోజనమైపోయింది. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. అంటే అప్పటికి పరిస్థితులు ఎలా ఉన్నవి అని చెప్పనని యేసుక్రీస్తు ప్రభువారు ఇది అవసరం అని చెబుతున్నాడే తప్ప అవసరం లేదు అని చెప్పని అన్నట్టుగా ఆయన చెప్పలేదు. దేవుడు కూడా ఏది రాయించలే. ఇంకా కిందకి చెప్తున్నాడు. ఏమండి ఆయన ఎంత ప్రేమ కలిగినాడంటే, నువ్వు తప్పు చేసావు అని చెప్పానని మనకు చెబుతున్నాడు. మళ్ళీ వెంటనే నిన్ను పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు. ఇదిగో నీ పొరపాటుని, నీ తప్పుని నువ్వు ఒప్పుకుని నా దగ్గరకు వస్తే నేను క్షమిస్తాను కదా అని చెప్పాను అంటున్నాడు. ఎంత దయగలిగినటువంటి వాడు నిజంగా. ఇదిగో నువ్వు పాపంలో పడిపోవడానికి ఇదిగో ఏంటి కారణము అని చెప్పానంటే నీ నేత్రము అని చెప్పి ఒకవేళ నువ్వు అనుకుంటే దేవుడు చెబుతున్నాడు, నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని పెరికి నీ వద్ద నుండి
పారవేయుము. నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండా నీ అవయవములలో ఒకటి నశించుట మన ప్రయోజనాన్ని ఎలా కోరుకుంటున్నాడు అన్నది మనకు అర్థం కావాలి. ఇదిగో మనం బ్రతకకపోయినా, ప్రార్థించకపోయినా, విన్నా కానీ విన్న మాటల్ని నిష్ప్రయోజనంగా విడిచిపెట్టినా దేవుడు చెబుతున్నాడు, నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పానని అంటున్నాడు. నాకు ఇష్టం అని చెప్పాను అంటున్నాడు. ఒకవేళ కన్ను అభ్యంతరపరుస్తూ ఉందా? ఒకవేళ ఇదిగో నువ్వు సరిదిద్దుకుని ఇదిగో నీ అవయవాన్ని పెరికి వేసుకుంటే ఇదిగో నువ్వు నశించక నిత్య జీవానికి చేరుకుంటావు. ఇది నీకు ప్రయోజనకరము అని చెప్పాను అంటున్నాడు. మన బిడ్డ డబ్బులు తీసుకుని వస్తే కష్టపడి సంపాదించి అది మనకు ప్రయోజనకరం. కానీ దేవుడు చెబుతున్నాడు, నా కోసం బ్రతికితే నీ జీవితం ప్రయోజనకరంగా ఉంటుంది అంటున్నాడు. ఒకవేళ ఇదిగో నీ చెయ్యి ఒకవేళ ఇదిగో నిన్ను అభ్యంతరపరిస్తే, నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరిస్తే దానిని అనగా నరికే అని చెప్పానంటే దీన్ని నరికే అని చెప్పానని కాదు, పీకే అని చెప్పానంటే పీకే అని కాదు. ఇదిగో ఈ నేత్రముతో ఆ చెడ్డ చూపు చూడకూడదు అంటున్నాడు. ఇదిగో ఈ చేతులతో, ఈ పాదాలతో ఇదిగో చెడ్డ మార్గంలో ప్రవేశించకూడదు అని చెప్పాను అంటున్నాడు. చంపే అని చెప్పాను అంటున్నాడు. అక్కడతో దాన్ని నరికే అని చెప్పన్నాడు, తీసే అని చెప్పాను అంటున్నాడు. ఇది నీకు ప్రయోజనకరము కదా, ఇది ఉపయోగం కదా నీకు అని చెప్పాను అంటున్నాడు. ఖచ్చితంగా మనం ఆలోచించాలి. ఆయన మాటలు అనేటటువంటివి మనకు వినిపించి పెడుతూ ఉంటున్నప్పుడు ఏదో మనం ఇదిగో ఆ భక్తిని చేసేటటువంటి విధముగానే మనం ఉంటున్నాం అనుకుంటున్నాం. ఒకరోజు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? వాక్యం విన్నావు, ప్రార్థన చేసావు, పాటలు పాడావు, ఇలాంటి పని చేసావేంటి అని చెప్పి తల ఎత్తుకోలేనటువంటి స్థితిలోకి తీసుకుని వెళతాడు. అది ఏమన్నా మనకు ప్రయోజనమా? అదేమైనా ప్రయోజనకరమా? అందుకే ఆయన సన్నిధిలో మనం గడుపుతూ ఉంటున్నప్పుడు ఇదిగో భయం, దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు దేవుడు అనుకున్నట్టుగా చేశానా నేను నిజంగా ఏనాడైనా కానీ? ఒకవేళ చేసాం, ఎలా చేసాము అని చెప్పని అంటున్నాడు. చూడండి, కీర్తనకారుడు 66వ కీర్తన మనకు తెలిసిన మాటే. కీర్తనల గ్రంథం 66వ అధ్యాయం 18వ వచనాన్ని, నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. ఏడ్చినా కానీ విండంక ఆయన. ఎప్పుడు? నా హృదయములో పాపాన్ని పెట్టుకునిదిగో పైకి భక్తి కలిగినటువంటి వాని వలె ఉండి దైవశక్తితో నేను ప్రార్థించకుండా గనక ఒకవేళ ఉంటే దేవుడు చెబుతున్నాడు, నా మనవి వినడు అని చెప్పి మనకు అర్థం కావాలి. సాతానుడు, దుష్టుడు కూడా ఏం చేస్తూ ఉంటుంటాడు అని చెప్పానంటే పర్వాలేదులే అని చెప్పానన్నట్టుగా ఇదిగో చేస్తే చేసావులే, చేస్తే పాపం చేసావులే, ఇదిగో చెప్పు, చేస్తే పాపం చేసావులే, పాడు, చేస్తే పాపం చేసావులే, చేయి ప్రార్థన. తర్వాత అది ఏం చేద్దో తెలుసా? మన జీవితానికి ప్రయోజనకరము కాదు, అది నిష్ప్రయోజనకరమైనటువంటిది, అది ప్రయోజనమైనది కాదు. ఎందుకని చెప్పానంటే సొలొమోను గారి జ్ఞాని ఒక మంచి మాట మాట్లాడతాడు. ఒకసారి చూద్దాం, చూడండి. సామెతల గ్రంథం 'సామెతల' రాయబడినటువంటి ఒక మాట మనం సామెతల గ్రంథం 14వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుతారు. 14వ అధ్యాయము 34వ వచనం, నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము, పాపము ప్రజలకు అవమానము తెచ్చును. ఇదిగో నీతిగా బ్రతికినటువంటి మనిషి ఒకవేళ ఇదిగో
కనుక పాపముతో సంబంధం పెట్టుకుంటే దేవుడు ఏమంటున్నాడు అని చెప్పానంటే అది ప్రజలలో అవమానాన్ని తీసుకొస్తుంది అంటున్నాడు. అంటే ఇది ప్రయోజనకరము కాదు నీకు అని చెప్పి అంటున్నాడు. ఇదిగో ఆ భక్తి అనేటటువంటిది అది ప్రయోజనకరము కాదు అని చెప్పి అంటున్నాడు. ఇది మనం ఖచ్చితంగా మనం ఆలోచించాలి. నీతిగా బ్రతికితే ఇదిగో జనములలో ఘనతగా ఇదిగో ప్రార్థన అంటే ఇదిగో పలానా ఆయన గొప్పగా చేస్తాడు దేవుడు. ఇదిగో ఆ ప్రార్థనని బట్టి మా జీవితాల్లో గొప్ప కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు అన్నటువంటి ఆ అనుభవాలు మనలో ఉండాలి. అందుకే ప్రార్థన చేసేటప్పుడు కూడా పాపాన్ని లక్ష్యం చేసుకుంటూ ఏదో అలా చేసేసాము అని చెప్పానంటే దాన్ని ప్రభువు ఆ మనవిని వినను అని చెప్పాను అంటున్నాడు. ఏమంటే అన్నం తింటాం, ఆహారాన్ని తినేటప్పుడు ప్రార్థన చేస్తాం. ఎలా చేస్తాం? సాధారణ మామూలుగా తండ్రి ఈ ఆహారాన్ని ఇచ్చావయ్యా పరిశుద్ధపరిచి ఎవరికైతే తెలియదో ఏడ్చుకుంటూ చేస్తామా? కన్నీటితో చేస్తామా? అంటే ఆ ప్రార్థన పలు విధాలుగా కనబడుతూ ఉన్నది అని చెప్పి మనం ఎలా ప్రార్థించాలి అని చెప్పానన్నదే మనకి తెలియాలి ఖచ్చితంగా. ఏమన్నా కష్టం వచ్చింది, అన్నం తినేటప్పుడు చేసినట్టుగా చేస్తావా? పరుగున సేవకుడి దగ్గరికి వెళ్తావు, నువ్వు చేస్తావు, సేవకుడి దగ్గరికి వెళ్తావు, సంఘంతో చేపిస్తావు. మన అవసరం తీరేటటువంటి విధంగా కూడా ఆ ప్రార్థనని కొనసాగిస్తాం. ఇంట్లోనే సమస్య ఎదురైంది, మామూలుగా చేస్తామా? దుఃఖం, కన్నీరు ఎప్పుడన్నా మనం చేసామా? ఓ పశ్చాత్తాపంతో నిజంగా కూడా ఆత్మ మనలో ఉండి నిజంగా కూడా తండ్రి ఇదిగో నువ్వు అనుకున్నట్టుగా నేను చేయలేకపోతున్నానయ్యా, నా జీవితం ఇదిగో నీకు ప్రయోజనకరంగా ఉంటుందో ఉండదో నా ప్రార్థన దగ్గరే తేలిపోతుంది నా భక్తి అని చెప్పి మనకు అర్థమవుతూ ఉంటుందా? లేదు. ప్రతి ఒక్కరికి కూడా సంఘములో ప్రతి ఒక్కరూ అందరూ కూడా అందరికీ రావలసింది ఏంటి అని చెప్పానంటే మోకాళ్ళేసి ప్రార్థన చేసేటటువంటి అనుభవం ఉండాలి. ఆ ప్రార్థన కనుక మనము చేశాము అని చెప్పాడంటే ఆ ప్రార్థన ఇదిగో ఇప్పటి జీవితాన్ని నేను నడిపిస్తూ ఉంటుంది, రాబోయే జీవితం వరకు కూడా మనల్ని తీసుకుని వెళుతుంది. అంత గొప్పది ఆ ప్రార్థన. అది మనం చేయాలి. కానీ ఆ ప్రార్థన ఎలా మనం చేస్తున్నాం? ఇదిగో మనకి ప్రయోజనకరముగానే మనం చేస్తున్నామా? ప్రార్థన చేసి కూడా ఇదిగో నేను చేసినటువంటి ప్రార్థన దేవుని దృష్టిలో నిష్ప్రయోజనమైనది అన్నట్టుగా ఉంటుందా? ఆలోచించాలి. ఖచ్చితంగా మనం ఆలోచించాలి. అక్కడే దేవునికి మనం దొరికిపోతున్నాం. ఏమండి, ఓ నిర్ణయాన్ని మనం తీసుకోవాలి. ఎందుకంటే దేవుని సన్నిధిలోనికి అడుగు పెట్టేటటువంటి మనం ముగించేస్తున్నా ఆయన సన్నిధిలోనికి అడుగు పెట్టేటటువంటి మనం ఇదిగో దేవుని దృష్టిలో ఘనముగా వాడబడుతూ ఆయన సన్నిధిలోనికి అడుగు పెట్టినటువంటి మనం పరలోకానికి వెళ్ళేటటువంటి విధముగా మన భక్తి ఉండాలి. ఇది దేవుడు చెబుతున్నది. ఆయన సన్నిధిలోనికి వచ్చి ఇదిగో పరలోకానికి వెళ్లకుండా పాతాళానికి వెళితే మన జీవితాలు నిష్ప్రయోజనమైనటువంటి జీవితాలుగా ఉంటాయి. విన్నావు వాక్యాన్ని, అది ప్రయోజనకరంగా మలచాలి. చేసాం ప్రార్థన, అది మన జీవితానికి ప్రయోజనకరంగా ఉండాలి. మనం ఏది చేసినప్పటికీ కూడా ఇదిగో అది దేవునికి ఇష్టకరంగా ఉండాలి. లేదు అని చెప్పండి అంటే ఏమంటారో తెలుసా? ఏమనుకుంటారో తెలుసా? ఎంత ఏడ్చుకుంటూ ప్రార్థన చేసినటువంటి ఈయన మళ్ళీ తాగుతున్నాడు, ఇంత గొప్ప స్వరముతో పాడినటువంటి ఈయనేనా పడిపోయాడు, ఇదిగో ఇంత గొప్పగా ప్రకటన చేసినటువంటి ఈయన ఇదిగో అంతమందిని మార్చాడు, చివరికి ఏం చూస్తే ఇదేంటి బ్రతుకిలా అయిపోయింది అంటే దేవుడు మన బ్రతుకుని ప్రయోజనకరంగా మలుస్తూ ఉంటుంటే మనమే దాన్ని ఏం చేస్తున్నామో తెలుసా? ఏముందలే పర్వాలేదులే అని చెప్పని అనుకుంటూ దానిని నిష్ప్రయోజనంగా, ఇది నాకు అవసరం లేదు, ఇది నాకేమైనా ఉపయోగమా, విడిచిపెట్టేస్తున్నాం. ప్రియులారా, ఆలోచించాలి ఖచ్చితంగా. దేవుడు ఇదిగో ఎంత పాపినైనా కానీ క్షమిస్తాను అని చెప్పి అంటున్నప్పుడు
నా ఆత్మీయ జీవితం ఇదిగో సంఘములో ఉన్నప్పుడు నిజంగా ఎంత మౌనంగా ఉంటున్నానో, సేవకుడు ఎదురుగా ఉంటున్నప్పుడు ఎంత భక్తిగా నేను ఉంటున్నానో, ఈ మందిరము దాటిన తర్వాత కూడా అదే భక్తిని నేను చేస్తున్నానా? ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. అందుకే బోధ అనేటటువంటిది ఆయన వినిపిస్తూ ఉంటున్నప్పుడు ఎలా ఉంటుందంట, ఆయన ఉపదేశిస్తుంటున్నప్పుడు బోధకుడిని ఏమంటున్నాడంటే గద్దించు అని చెప్పి ఆయన అంటున్నాడు, ఖండించాలి అని చెప్పి ఆయన అంటున్నాడు. వినకపోయావా దేవుడు ఏం చేస్తాడో తెలుసా, శిక్షిస్తాను అని చెప్పి ఆయన అంటున్నాడు. అందుకే ఆ మాటలు మనకి ప్రయోజనకరంగా ఉండాలి. ఇదిగో మనం పాపం చేసినప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారు నిజంగా కూడా అరే ఇదిగో నీకు తెలుసు అయినప్పటికీ కూడా ఇదిగో నువ్వు తప్పిపోయావు అని చెప్పి ఏమంటున్నాడు తెలుసా, దగ్గరికి ఒకవేళ నేత్రం ఇబ్బంది పెట్టిందా, ఒకవేళ అడ్డుకుందా, దాన్ని పెరికి వేసేసావు అని చెప్పానంటే నువ్వు నశించు, నీకు ప్రయోజనకరముగా మలచబడతావు అని చెప్పని అంటున్నాడు. ఏమండి, మనకంటూ ఏదో ఒకటి దేవుడు ఒక తలాంతినిస్తాడు, దాన్ని గుర్తిరిగి ఖచ్చితంగా దాన్ని పోషించాలి. అది ప్రార్థించడమా, వాక్యాన్ని ఇదిగో చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం, ఏదో ఒక దానిలో మనల్ని ముందుకు నడిపించి దాని ద్వారాగా దేవుడు మనల్ని బలపరుస్తాడు. ఆ బలాన్ని కనుక మనము గుర్తిరిగాము అని చెప్పానంటే మన జీవితం అనేటటువంటిది చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పటి జీవము విషయములో, రాబోయే జీవము విషయములో కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. అందుకే సేవకులు చెప్పే మాటలనే ప్రతి మాట కూడా వింటే అదేదో ఇక్కడ ఈ నోటి ద్వారాగా ప్రకటింపబడుతున్నటువంటి మాట కాదు, అది సాక్షాత్తు దేవుని మాట, ఆత్మ ప్రేరేపణతో ప్రకటింపబడుతూ ఉంటున్నటువంటి మాట. విని కూడా మన జీవితాలు నిష్ప్రయోజనమైతే అంతకంటే దౌర్భాగ్యులు ఇంకెవరు ఉండరు. అందుకే ఒకవేళ ఇదిగో మీరు చక్కగా వాక్యములో ఎదుగుతూ ఉంటే గనక మరింతగా ఎదగడం కోసం ప్రార్థించండి, ప్రయత్నించండి. ఈ శ్రమల దినాలలో కూడా చక్కగా వాక్యాలను విన్నారు. ఈ చివరి దినాల్లోనికి వచ్చాం. ప్రతి వాక్యము కూడా మనకి ప్రయోజనకరంగానే ఉండాలి తప్ప వెళ్ళకపోతే పాస్టర్ గారు ఏమనుకుంటారో, నాని గారు అని చెప్పి అన్నట్టుగా రాకూడదు ఇక్కడికి. అమ్మో ఇదిగో మనం కనపడైనా కానీ వచ్చేస్తే బాగుంటుంది అని చెప్పి అన్నట్టుగా అది మన జీవితానికి ఏమి ప్రయోజనకరం కాదు. ఎందుకు అని చెప్పానంటే ఒక సేవకుడు కూడా సంఘములో ఇదిగో బ్రతుకుతూ ఉంటున్నటువంటి విశ్వాసులను చూసి, ప్రార్థించేటటువంటి వారిని చూసి, పాడేటటువంటి వారిని చూసి, ఇదిగో ఆయన కోసం ఆలోచించేటటువంటి వారిని చూసి ఏం చేస్తాడో తెలుసా, హృదయములో ఆనందపడతాడు. ఆ ఆనందాన్ని ఖచ్చితంగా నింపేటటువంటి వారుగా ఉండాలి. ఇక దానికంటే మించినటువంటిది మరొకటి లేదు. అందుకే పౌలు గారు ఆ మాట అంటాడు, ఇదిగో నేను బంధకాల్లో ఉన్నప్పటికీ కూడా ఇదిగో తిమోతి చేసినటువంటి ప్రార్థన నాకు జ్ఞాపకం వస్తుంది, నేను హ్యాపీగా ఉన్నానని చెప్పని అంటాడు. ఇదిగో ఎపఫ్రోదితు ఇదిగో రోగి అయిపోయినప్పటికీ కూడా దేవుని కోసం ఆలోచించేటటువంటి వ్యక్తిగా ఉన్నాడో నాకు సంతోషం వేస్తుంది అని చెప్పని అంటున్నాడు. ఒకరిని బట్టి, ఒకరి భక్తిని బట్టి ఒకరము ఆనందించేటటువంటి వారముగా సంఘమంతా కూడా ఉండాలి అని చెప్పి దేవుడు నేర్పుతున్నాడు. ఇవన్నీ కూడా దేనికోసమో తెలుసా, దేవుడు మనకు చేసినటువంటి వాగ్దానం అనేటటువంటిది ప్రయోజనకరముగా ఉండాలి అని చెప్పి అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఇదిగో ఈ లోకానికి వచ్చేటటువంటి సమయానికి మనమందరం కూడా ఎక్కడ కూడా మనము హెచ్చించుకోకుండా యేసుక్రీస్తు ప్రభువారు వచ్చేటటువంటి సమయానికి మనలను మనము సంస్కరించుకుంటూ, మనలను మనము తగ్గించుకుంటూ ఇదిగో మన బ్రతుకులను, మన జీవితాలను విశ్వాసములో బలపరుచుకుంటూ ప్రయోజనకరముగా మనం ఉంచుకుంటే ఆ వాగ్దాన ఫలాన్ని మనం పొందుకునేటటువంటి వారంగా మనమందరం కూడా ఉండగలం. అందుకే వాక్యాన్ని వింటూ ఇదిగో దేవునిలో మరింతగా బలపడాలి అని చెప్పి ప్రభు పేరట తెలుపుతూ ఆయన రాకడ సమీపముగా ఉండగా సమీపమైనటువంటి ఆయన రాకనను
విశ్వాసముతో ప్రయోజనకరముగా ఎదుర్కొంటే మన జీవితం, మన బ్రతుకనేటటువంటిది నిజంగా ప్రయోజనకరంగా ఉంటుంది అని చెప్పి, ఒకవేళ దుష్టుడు ఏమైనా కానీ ప్రేరేపిస్తూ ఉంటుంటే, నిజమేనాయన నా ప్రార్థనే నిజంగా నీకు నచ్చనప్పుడు నేనెలా నీకు నచ్చుతాను అని చెప్పి ఒకవేళ గద్దిస్తూ ఉంటే, ఒక్కసారి ఈ రాత్రి వెళ్ళి మనం ప్రార్థన చేశాము అని చెప్పానంటే దేవుడు ఇదిగో మనతో మాట్లాడతాడు. ఎన్నోసార్లు విన్నానయ్యా, మరిచిపోయా, ఎంతో ప్రార్థన చేశానయ్యా, కానీ నువ్వు అనుకున్నట్టుగా నేను చేయలే, నేను అనుకున్నట్టుగానే వద్దు. మనం ఏది చేసినా కానీ దేవుడు అనుకున్నట్టుగా, ఆయనకు నచ్చేటట్టుగా చేస్తే ఇదిగో ఈ సిలువ శ్రమల ధ్యాన కూడికల్లో నిజంగా కూడా ఆయన పడ్డటువంటి ఆ సిలువ త్యాగం మన జీవితాలకి ప్రయోజనకరంగా ఉంటుంది అని చెప్పి మనం విశ్వసించాలి, మనం నమ్మాలి. అందుకే నా పాపం కోసమే ఆయన సిలువలో బలైపోయాడు, నలిగిపోయాడు. నిజంగా కూడా హృదయపూర్వకంగా మనం మోకరించి మనం ఆలోచిస్తే ఎలా ఉంటుందో తెలుసా? అక్కడికి ఎక్కడానికి కారణం ఎవరు అని చెప్పానంటే ప్రపంచము అని చెప్పానన్న దాన్ని పక్కన పెడితే నేనే కదా అని చెప్పానని ఏనాడైనా మనం ప్రశ్నించుకున్నామా? నేనే కదయ్యా నిన్ను అక్కడ వరకు కూడా ఎక్కించడానికి కారణం. నా పాపాన్ని కూడా నీవు సిలువలో మోసావు, భరించావు, సహించావు అని చెప్పి నిజంగా కూడా ఆయన ఎక్కడానికి కారణం మనమే అని చెప్పానని ఒకవేళ మనం ఆలోచిస్తే, ఇదిగో ఒకవేళ నువ్వు అలా ఆలోచించ మంచిదే అని చెప్పానంటాడు. ఇక్కడికి ఎక్కిన దాని గురించి నువ్వు అలా ఆలోచించినప్పుడు నిన్ను పరలోకానికే నేను తీసుకుని ఇదిగో వెళ్ళడానికి నేను ఇష్టపడుతున్నా, నువ్వు ఆలోచిస్తావా అని చెప్పాను అంటున్నాడు. ఆలోచన చేస్తావా? ఒక్కసారి ప్రార్థించే అలవాటు కనుక ఒకవేళ ఎక్కువ మందికి ఉంటుందని అనుకుంటున్నాను నేను. ఒకవేళ లేకపోతే దయచేసి ఆ ప్రార్థన చేసుకోవడం అలవాటు చేసుకుంటే ఆ ప్రార్థన పరలోకానికి తీసుకుని వెళ్ళే ప్రయోజనకరమైనదిగా ఉంటున్నది అని చెప్పి ప్రభు పేరట మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నా. ఒక్క నిమిషం ప్రార్థన. మహాగణుడైనటువంటి మా కన్న తండ్రి, దయగలిగినటువంటి మా గొప్ప దేవ, అనుకొనని రీతిలో నా తండ్రి ప్రభా, కొద్ది సమయం పాటు మీ మాటలు నా తండ్రి ప్రభా, మీ ఆత్మ ప్రేరేపణను బట్టి, మీరు వినిపింపజేసినటువంటి విధానాన్ని బట్టి స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా ప్రభా, ఇదిగో ఈ యొక్క సమయంలో ప్రభా, ఇదిగో సంఘాన్ని, సంఘ బిడ్డలందరినీ కృపతో జ్ఞాపకం తెచ్చుకోండి తండ్రి. మీ భద్రతలో మీరే కాచి కాపాడండి ప్రభా. ఇదిగో సంఘాన్ని నడిపిస్తున్నటువంటి ప్రభా, ఇదిగో మరి నానిబాబు గారిని ప్రభా, ఇదిగో మరి పాస్టమ్మ గారిని, వారికి ఇచ్చిన బిడ్డలను కృపతో జ్ఞాపకం తెచ్చుకోండి. వారు పడుతున్నటువంటి ప్రయాసన తండ్రి ప్రభా నిష్ప్రయోజనం కాకుండా తండ్రి, ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదు అని చెప్పి మీరు ఎలా అయితే చెబుతున్నారో, ఇక్కడ వినిపించేటటువంటి ఏ ఒక్క మాట కూడా నా తండ్రి ప్రభా నిష్ప్రయోజనము కాకుండా ప్రయోజనకరముగా అందరి యొక్క హృదయాలలో మీరు నా తండ్రి ప్రభా నింపమని చెప్పి ప్రార్థిస్తున్నాం. కొద్ది సమయం పాటు మీ దీన దాసుడిని, బలహీనుడిని అయినా మీ వాక్యం చెప్పడానికి శక్తినిచ్చారు, ఆత్మ సహాయాన్ని ఇచ్చారు తండ్రి. అందుని బట్టి మీకు స్తోత్రాలనైనా తండ్రి ప్రభా. ఇదిగో మా పూర్వీకుల వలె విన్న వాక్యాన్ని విడిచిపెట్టేటటువంటి వారముగా కాకుండా, విన్న వాక్యాన్ని నా తండ్రి మా హృదయములలో పదిలపరుచుకుని నా తండ్రి మీ కొరకు బ్రతకగలిగే స్థితిని ప్రసాదించి పెట్టమని చెప్పి సంఘంగా నా తండ్రి నాయన ప్రతి మీ బిడ్డని కృపతో జ్ఞాపకం తెచ్చుకుని, అయా ప్రభా ఇదిగో నా తండ్రి అందరినీ మీరు బలపరిచిన ఆయన ప్రార్థించే వారిని నా తండ్రి ప్రభా, ఇదిగో కీర్తనలు పాడేటటువంటి వారిని ప్రతి ఒక్కరిని కూడా కృపతో జ్ఞాపకం తెచ్చుకుని వారి యొక్క ఆధ్యాత్మిక స్థితిని నా తండ్రి మీరే మెరుగుపరచమని చెప్పి, ఎక్కడ నా తండ్రి మమ్ములను మేము హెచ్చించుకొనక మీ ఆలోచనకు విరోధముగా మేమేది కూడా చేయకుండా మీ ఆలోచనకు అనుకూలముగా ప్రతి దానిని కూడా చేస్తూ తండ్రి ప్రభా మీ ఆజ్ఞల ప్రకారంగా నడుచుకొనగలిగేటటువంటి స్థితిని ప్రసాదించి పెట్టమని
బలహీనతలతో ఎవరైనా ఉంటే వారిని మీరే స్వస్థపరిచి ఆరోగ్యమునిచ్చి బలపరచమని చెప్పి సంఘాన్ని నాయన అంతటిని కూడా నా తండ్రి మీ సన్నిధికి వచ్చిన మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ ఇట్టి అవకాశాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ నా తండ్రి ప్రభా, ఇదిగో ఈ ఆల్నైట్ ప్రేయర్లో ప్రార్థనల్లోనికి వెళ్ళబోతూ ఉండగా మీరే తోడుగా ఉండి నాయన బలపరిచి స్థిరపరచమని చెప్పి కోరుతూ మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ అనంత మహిమ ఘనత ప్రభావములు మీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు నాథుని పేరట మిక్కిలి వినయముతో ఈ ప్రార్థన మీకు మాత్రమే సమర్పించి అడిగి వేడుకునే ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలండి.